रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायास्पदये नमः। దర్శనం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు. మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ గారు స్థాపించినటువంటి సాయిదత్త పీఠం శివ విష్ణు దేవాలయం యొక్క ముందు ప్రాంగణంలో ఉన్నాం. రఘుశర్మ గారు మీరు గుడి పెట్టి ఎన్నేళ్ళు అవుతుంది? ఈ ఉత్సవం గొప్పగా చెప్పండి. సాయిదత్త పీఠం ప్రారంభించి 11 years అయింది నాన్న. ఈ దేవాలయం స్టార్ట్ చేసి 3.5 ఏళ్ళు అయింది. 11 years నుంచి శ్రీరామనవమి పెద్ద పండుగ మనకి. ఎటు ఈ మనం వసంత నవరాత్రులు కూడా ప్రారంభించాం. 3 పల్లకీలు, బాబా పల్లకి, రామ్ పల్లకి అండ్ మాతాజీ పల్లకి, 3 పల్లకీలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం 9 రోజుల నుంచి అమెరికా కంటే భారతదేశం కంటే అమెరికా బాగా. ఇది మరి అమెరికా దేశంలో 50 ఎక్కడికి ఉత్సవం జరగదు. మా అన్నయ్య రఘుశంకర్ సాయిదత్త పీఠానికి ఈ యొక్క అనుభవం అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామ శోభాయాత్ర న్యూజెర్సీ, అమెరికా దేశంలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ శివ విష్ణు దేవాలయంలో ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం, నిన్న శ్రీరామ కళ్యాణం జరిగింది. దాదాపు నిన్న ఒక 4,000 మంది, ఇవాళ ఒక 3,000 మంది సుమారుగా భక్తులు ఇందులో పాల్గొని ఇక్కడ బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి వైదిక సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా సాయంత్రం మ్యూజికల్ ప్రోగ్రాంలు, సంగీత ప్రోగ్రాముల యొక్క వీడియోలు మీకు పంపించడం జరిగింది. వీటిని మన దర్శనం టీవీలో మీరు వాటిని ఎడిట్ చేసుకున్నా లేదా కలిపి వేసుకున్నా ఎట్లా చేసుకున్నా పర్వాలేదు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు, అలాగే అనేక మంది భక్తులు, అధిక సంఖ్యలో సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి అందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇది న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్లో శ్రీ శివ విష్ణు దేవాలయంలో జరిగింది. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో సాంస్క్రిట్ బ్రదర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రముఖులు అనేక మంది, అనేక తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్.